నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణము. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క రక్షణ మార్గం ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సంఘములో చేర్చబడి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో కొనసాగుతున్న మనం దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మందికి సువార్త అందించాలి అనే ఆలోచనతోటి ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మీరు చూసి మీ యొక్క స్పందన మాకు తెలియచేయండి. ఇప్పటికే చాలామంది ఫోన్ చేసి మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మీ యొక్క సూచనలు సలహాలు మాకు తెలియజేస్తే ఆ విధంగా మేము కొనసాగడానికి ముందుకు వెళ్తాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డల్లో కలిసి సహవాసం చేయడానికి, మేమందరం కూడా కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తాడంటే, ఒక పంట వేసినప్పుడు ఆ పంట బాగా పండించాలి, దిగుబడి రావాలి, ఎక్కువ పండాలని చెప్పి ఆ రైతు ఏం చేస్తాడంటే ఆ యొక్క పంటకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తాడు. తగిన కాలంలో ఎరువు వేస్తాడు, తగిన కాలంలో కలుపు మొక్కలు తీస్తాడు. ఈ విధంగా ఏ కాలంలో ఏది చేయాలో అవన్నీ కూడా చేస్తూ వస్తాడు. అయితే ఆ పంట మంచి దిగుబడి రావాలంటే ఆ రైతు ఏం చేస్తాడంటే, ఎరువు వేసే ముందు ఆ పంటలోని కలుపు మొక్కలన్నీ కూడా ముందుగా తీసివేస్తాడు. ఆ కలుపు మొక్కలన్నీ కూడా ముందుగా తీసివేసి ఆ తర్వాత ఎరువు వేసి అప్పుడు నీరు పెడతాడు. కలుపు మొక్కలు తీయకుండా ఎరువు వేస్తే ఎరువు యొక్క సారాన్ని కలుపు మొక్కలు తీసుకుని అసలైన మొక్కలకు అందకుండా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తన పంట ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి. అలాగే శారీరక జీవితంలో కూడా, లోక సంబంధమైన జీవితంలో కూడా మనం అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలని మనం అనుకుంటాం. ఆశీర్వదించబడాలని అందరూ అనుకుంటారు, కానీ ఎలా ఆశీర్వదించబడాలో, ఆశీర్వదించబడడానికి కావాల్సినటువంటి పనులు మనం ఏ విధంగా చేస్తున్నామో అనేది మనం తెలుసుకోవాలి. ఆశీర్వదించబడడానికి కావాల్సినటువంటి కార్యాలు మనం చేయకోకుండా ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. లోక సంబంధంగా మనం ఆశీర్వదించబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎంతో కష్టపడి మనం పనిచేస్తాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కూడా మనకి కావాల్సి ఉంది. ప్రియులరా, దేవుడు కోరుకునేది ఏంటంటే, మనలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అభివృద్ధి పొందాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కనుక మరి ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలి అనే ఆలోచన మనం కలిగి భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. ఈనాడు చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ ఆ భక్తి ఆచార సంబంధమైనదిగా ఉంటుంది, అలవాటు సంబంధమైనదిగా ఉంటుంది. ఆచార సంబంధమైన క్రైస్తవులు ఈనాడు సంఘాల్లో ఎంతోమందిని మనం చూస్తాం. ఆత్మశుద్ధి లేని ఆచారమేలన్నారు. దేవుని బిడ్డలకి ఆచారం ఉంది, కానీ ఆత్మశుద్ధి లేదు. ఆచారం ఉంది, కానీ ఆత్మ పరిశీలన లేదు. ఆచారం ఉంది, కానీ ఆత్మ వివేచన లేదు. కనుక మనం ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా మనం జీవించాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక ఈనాడు సంఘాల్లో అసలు కంటే నకిలీ ఎక్కువగా మనం చూస్తాం. ప్రియులరా, అటువంటి క్రైస్తవుల సంఘములు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా సంఘానికి
ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదని దేవుడు ఆలోచన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, యోబు గ్రంథం 22 అధ్యాయంలో 21వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశములను అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. నీవు అభివృద్ధి పొందాలంటే దేవుడు కొన్ని కండిషన్స్ మనకి చెప్పాడు. కనుక అభివృద్ధి పొందాలని అనుకుంటాం, కానీ దేవుడు పెట్టిన నియమాలు కానీ దేవుడిచ్చినటువంటి కండిషన్స్ కానీ మనం పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఈనాడు దేవుని బిడ్డలు ఉంటున్నారు. పైన చెప్పినవన్నీ కూడా ఆయనతో సహవాసం చేయాలి, ఆయన ఉపదేశాలు మనం అవలంబించాలి, ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి, ఆయన వైపు మనం తిరగాలి, మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని దూరంగా తీసి వేస్తేనే కానీ మన జీవితంలో అభివృద్ధి అనేది మనం చూడలేం. కనుక ప్రియులారా, ఈ యొక్క కార్యాలన్నీ కూడా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఏమాత్రం కూడా వెనకాడరని దేవుని వాక్యం ద్వారా మీకు చెప్తున్నా. ఆయనతో మనం సహవాసం చేయాలి. మన జీవితంలో ఎంతోమందితో మనం సహవాసం చేస్తూ ఉంటాం, ఎంతోమందితో మన పరిచయం కలిగి ఉంటాం, ఎంతోమందితో లేచింది మొదలుకొని పడుకునే వరకు కూడా మాట్లాడుతూ ఉంటున్న పరిస్థితులు మనకు తెలుసు. కానీ దేవుని బిడ్డలుగా మనం ఆయనతో సహవాసం చేయాలి. సహవాసం అంటే అర్థం ఏంటంటే ఫెలోషిప్. జనరల్గా మనం సహవాసం అని మన సంఘాలకి పేర్లు పెట్టుకుంటాం. సహవాసం అంటే అర్థం ఏంటంటే కలిసి నివసించడం, కలిసి దేవుణ్ణి ఆరాధించడం. ఇది సహవాసం అని మనం అనుకుంటాం. సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధించడం అనేది సహవాసం అంటాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం ఏంటంటే, సహవాసం అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడడం. ఆయనతో సహవాసం అంటే ఆయనతో మాట్లాడడం. సహవాసం అంటే అర్థం ఏంటంటే ఆయనతో కలిసి నడవాలి, ఆయనతో కలిసి మనం నడవాలి. ఈ విధంగా ఆయనతో సహవాసం చేయాలి. ఇద్దరు స్నేహితులు మరి హృదయంలో ఏమీ దాచుకోకుండా చాలా ప్లెయిన్గా, చాలా ట్రాన్స్పరెంట్గా వారు అభిప్రాయాలు పంచుకుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటల్లో మరి ఏమాత్రం కూడా మరి దాచుకునే స్వభావం ఉండదు. సహవాసం అంటే అర్థం ఏంటంటే ఒక స్నేహితుల మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క ఫ్రీడంతో ఉండేటువంటి ఆ యొక్క స్నేహము, అటువంటి సంబంధాన్ని మనం దేవునితో కలిగి ఉండాలి. దేవుని దగ్గర మనం ఏది దాచకూడదు. దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు, మనకు కావలసినవన్నీ కూడా ఇస్తున్నాడు. మనం అడిగినా అడగకపోయినా, మనం దేవుని దగ్గరికి వచ్చినా రాకపోయినా, మనం దేవునితో మాట్లాడినా మాట్లాడకపోయినా, దేవుడు మనల్ని ఒకడు తన కంటి పాపను ఏ విధంగా అయితే కాపాడుకుంటూ వస్తాడో ఆ విధంగా నేను కాపాడుకుంటూ నీకు కావలసినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తున్నటువంటి పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం. దేవుడు దాపరికం లేకుండా మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నప్పుడు మనం కూడా దేవుని వలె మనం ఎటువంటి దాపరికం లేకుండా, ఎటువంటి రహస్యాలు దాచుకోకుండా దేవునితోటి మనం సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం ఉంటే మనకి సమాధానం కలుగుతుంది, మనకి మేలు కలుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారు గమనించండి, దేవునితో సహవాసం చేయడం అంటే కొంచెం కష్టమైనటువంటి పని, కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులే. కారణం ఏంటంటే మనుషులతో సహవాసం చేసినప్పుడు మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వారితో సహవాసం చేస్తాం. మనకి వారితో విభేదాలు వచ్చినప్పుడు, కొంచెం మన మనసు గాయపడినప్పుడు వారితో సహవాసాన్ని మనం కట్ చేస్తాం. కానీ దేవునితో సహవాసం అనేది
చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా మనకి సమాధానం కలుగుతుంది, మనకి మేలు కలుగుతుంది. గమనించండి, యేసుప్రభువు వారు ఏమన్నారంటే దేవునితో సహవాసం అంటే ఇది ఇరుకు మార్గం అన్నారు. చాలా సంకుచితంగా ఉంటుంది, దాన్ని కనుగొని వారు కొందరే అని చెప్పాడు. ఇరుకు మార్గంలో ఉండాలి. దేవునితో సహవాసం అంటే కష్టతరమైనది. ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, మరి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. దేవునితో సహవాసం అంటే అది మాటలు చెప్పినంత తేలిగ్గా అది ఉండదు. కనుక దేవునితో సహవాసం చేయడం వల్ల మనకి మేలు, అలాగున నీకు మేలు కలుగును, నీకు సమాధానము కలుగునని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి, దేవునితో సహవాసం చేస్తే కష్టమైన, బాధైనా, నిందైనా, హింసైనా, కరువైనా ఏమి వచ్చినప్పుడు కూడా నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినవాడు, దేవునిలో ఉండే వ్యక్తి దేవుని సహవాసాన్ని తన జీవితంలో ఏ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ సహవాసాన్ని వదిలిపెట్టడు. దేవునిచే ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. నిజమైనటువంటి సహవాసం కలిగిన వాడు తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా, మరణాపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పటికి కూడా దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టే పరిస్థితియే లేదు. యోబు జీవితంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, దేవునితో మంచి సహవాసం కలిగిన వాడు, దేవునితో నడిచినవాడు, గొప్ప ఆస్తిపరు, ఊజు దేశములు అతని నుండి ధనవంతుడు లేడని వాక్యం చెప్తుంది. అటువంటి యోబు జీవితంలో సాతాను ప్రవేశించి, ప్రియులారా, సాతాను దేవుని అనుమతి తీసుకొని కొన్ని రకాలైన శ్రమలను, ఇబ్బందులను కలుగు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఊజు దేశంలో యోబు హీరోగా జీవించాడు. అతనికంటే హీరో ఎవరు లేరు ఆ దేశం. కానీ దేవుడు అతన్ని పరిశోధించిన తర్వాత, సాతాను శోధించిన తర్వాత, ఈ రెండు కలిగిన తర్వాత యోబు ఏమైపోయాడంటే, హీరోగా ఉన్న యోబు జీరోగా మారిపోయాడు. సమస్తాన్ని కోల్పోయాడు. బిడ్డల్ని కోల్పోయాడు, ఒకే దినాన్ని 10 మంది బిడ్డల్ని. తన ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, సంపదను కోల్పోయాడు, తనకున్నదంతా కూడా కోల్పోయి ప్రియులారా శారీరకమైనటువంటి బాధలు అనుభవిస్తూ బూడిదలో పొర్లుతూ ఆ యొక్క యోబు ఉన్న పరిస్థితిని మనం చూస్తాం. భయంకరమైన పరిస్థితులు, శరీరం అంతా పుండ్లు, గాయములతో ఉన్నటువంటి పరిస్థితుల్లో యోబు దేవునితో సహవాసం ఎప్పుడు కూడా మానలేదు. ఏ విధంగా మానలేదంటే చెప్తాడు, ఒకప్పుడు దేవుని వల్ల మనం మేలు పొందాం, ఈనాడు కీడు అనుభవించడానికి తగదా అని చెప్పాడు. దేవుడు నన్ను ఈ పరిస్థితుల్లో ఉంచాడు అని దేవుని ఎప్పుడు కూడా దూషించలేదు. దేవునితో సహవాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. యోబు చక్కని మాట చెప్పాడు. ప్రియులారా, యోబు ఏమన్నాడో తెలిసిన? యోబు గ్రంథం 27:3-5 మరణము వరకు నేను ఏమాత్రము కూడా యథార్థతను విడువను. దేవుడు యథార్థవంతుడు కనుక యథార్థతను విడిచిపెట్టను, దేవుని విడిచిపెట్టను. మరణమైపోయినా సరే, నా పరిస్థితులు ఏమైపోయినా సరే, తలక్రిందులైపోయినా సరే, నేను దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టనని చెప్పిన పరిస్థితులు యోబు జీవితంలో చూస్తాను. భార్య వచ్చింది, ఎంతకాలం నువ్వు దేవుడా దేవుడా అంటూ యథార్థతను వదిలిపెట్టి దేవుని దూషించి చనిపోరాదని చెప్పినప్పుడు కూడా యోబు భార్యను ఏమాత్రం కూడా దూషించకుండా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి? దేవుని మేలు అనుభవించాం, దేవుని వల్ల కీడు కూడా మనం అనుభవించాలి కదా అని భార్యకి బుద్ధి చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవునితో సహవాసాన్ని కొనసాగించాడు. తన పరిస్థితులు ఏమైపోయినప్పటికి కూడా దేవునితో సహవాసాన్ని కొనసాగించాడు కనుక దేవుడు ఏం చేశాడంటే, అలాగున నీకు మేలు కలుగునని చెప్పిన విధంగా దేవుడు యోబు జీవితంలో ప్రియులారా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఏదైతే కోల్పోయాడో, ఏ ఆస్తినైతే కోల్పోయాడో, ఎవరినైతే కోల్పోయాడో
అవన్నీ కూడా దేవుడు తిరిగి అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవునితో సహవాసం చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం లెక్క పెట్టలేం. మన జ్ఞానానికి అందవయ్యి మన ఊహకు మించినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. గమనించండి, ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టేసావేమో, దేవునితో ఉండే అనుభవాన్ని వదిలిపెట్టేసావేమో, దేవుని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయేవేమో, నీ కష్టాలు, నీ బాధలు, నీ సమస్యలు చూసి ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ దేవుడు అని దేవుని వదిలిపెట్టేసావేమో. కాదు ప్రియులారా, దేవునితో సహవాసాన్ని కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు మన జీవితంలో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను విడువని ఎడబాయని అన్నాడు యోబు. స్నేహితులు వదిలిపెట్టేశారు, బంధువులు వదిలిపెట్టేశారు, భార్య వదిలిపెట్టేసింది, ఇంట్లో పనిచేసే దాసులు కూడా వదిలిపెట్టేశారు. ఆయన బతిమాలుతున్నాడు, నా పనివాడిని నేను బ్రతిమాలుకుంటున్నానని చెప్పారు. అటువంటి అందరూ విడిచిపెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వదిలిపెట్టకుండా యోబు జీవించాడు గనుక, దేవునితో సహవాసాన్ని కొనసాగించాడు గనుక యోబు జీవితంలో ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం, సమాధానాన్ని చూడగలుగుతాం. ప్రియులారా, గమనించండి, యోబు దేవునితో సహవాసాన్ని కొనసాగించాడు. అయితే దేవునితో సహవాసం లేకపోతే మన జీవితంలో కలిగే పరిస్థితులు ఏంటో కూడా మనం గమనించాలి. దేవునితో సహవాసం లేకపోతే, దేవునితో సహవాసం లేకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే, మన చిత్తాన్ని జరిగించినట్లయితే కలిగే పరిస్థితులు కూడా మనం దేవుని వాక్యంలోంచి మనం గమనించాలి. తండ్రికి 2 కుమారులు ఉన్నారు ప్రియులరా. చిన్న కుమారుడు ఏమన్నాడో తెలిసిన, నా ఆస్తిలో నాకు సగం పంచిచ్చేయని చెప్పాడు. తండ్రి ఇంటిలో సంతోషం ఉంది, ఆనందం ఉంది, తండ్రి ఇంటిలో అధికారం ఉంది, తండ్రి ఇంటిలో మంచి విందు భోజనం ఉంది, తండ్రి ఇంటిలో లేనిదంటూ ఏది లేదు, సమస్తమును కలిగి ఉన్నా ఆ చిన్న కుమారుడు తండ్రి మాట కాదన్నాడు, అన్న మాట కాదన్నాడు, తల్లి చెప్పిన మాటలు వినలేదు. స్నేహితులు కూడా చెప్పారేమో, బంధువులు కూడా చెప్పారేమో, అరే ఎందుకు వెళ్ళిపోతావు, ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతావు, నీకు ఏం తక్కువైందని చెప్పినప్పుడు కూడా వారందరి మాట విని తండ్రి ఇంటిని, తండ్రితో ఉండే సహవాసాన్ని, తండ్రితో ఉండే సంబంధాన్ని, తండ్రి ప్రేమకు అందనంత దూరంలో వెళ్ళిపోయాడు. తండ్రి సహవాసానికి దూరం అయిపోయాడు. తండ్రి చేయి వదిలిపెట్టేసి వాక్యం ఏం చెప్తుందంటే దూరదేశము వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ప్రియులరా దుర్వ్యాపారం చేశాడని వాక్యం చెప్తుంది. వ్యాపారం చేశాడు కానీ అది సరైన వ్యాపారం కాదు, దేవుని చిత్తములో ఉన్న వ్యాపారం కాదు, సంఘము సమాజము ఒప్పుకునే వ్యాపారం కాదు, అది సంఘానికి సమాజానికి ఉపయోగపడే వ్యాపారం కాదు, అది ఒక వికృతమైనటువంటి వ్యాపారం, దుర్వ్యాపారం చేసి ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. తండ్రికి దూరం అయిపోయాడు, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. ప్రియులరా, చిన్న కుమారుడు ఏమైపోయాడంటే 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వయసులాగా వృద్ధుడిగా కర్ర పట్టుకున్నాడు. జుట్టు పెరిగిపోయింది, జుట్టు మాసిపోయింది, గడ్డం పెరిగింది, బట్టలు చిరిగిపోయి వాసన వస్తున్నాడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మరి ఒక చెప్పు కూడా చేత్తో పట్టుకున్నాడేమో మనకు తెలియదు. అతని స్థితి ఎంతటి పరిస్థితికి దిగజారిపోయాడంటే పందులతో కూడా అతను పోట్లాడుతున్నాడు. తాను కూడా ఒక పంది వలె మారిపోయి పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడని వాక్యం చెప్తుంది. దేవునితో సహవాసం లేకపోతే నువ్వు ఒక పంది వలె మారిపోతావు. పంది వలె హీనంగా దిగజారిపోయిన పరిస్థితులు నీ జీవితంలో కలుగుతాయి. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటి కుమారుడు, దేవుడు ఎంతగా ఆధిక్యత అతనికి ఇచ్చాడో ఆ ఆధిక్యతను కాపాడుకోలేక, ఆ ప్రేమను పొందుకోలేక తండ్రికి దూరం అయిపోయి, తండ్రి సహవాసానికి దూరం అయిపోయి, తండ్రి ప్రేమకు దూరం అయిపోయి, తండ్రికి అందనంత దూరంలో వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. భ్రష్టుడైపోయాడు, సమస్తమును కోల్పోయాడు.
అటువంటి పరిస్థితి అతని జీవితంలో కలిగింది. తండ్రి సహవాసాన్ని మనం వదిలిపెడితే మనం కూడా చిన్న కుమారులే దరిద్రులమైపోతాం. ఆలోచిస్తున్నారా? ఎక్కడ నువ్వు దేవునిపై వదిలిపెట్టేశావు? ఏ పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోయావు అనేది మనం ఒకసారి గమనించండి ప్రియులారా. చిన్న కుమారుడు వల్లే దేవుని సహవాసాన్ని మనం వదిలిపెట్టుకో. గమనించండి, ఒక వ్యక్తి యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి దిగి వస్తున్నాడు. యెరూషలేం పట్టణంలో దేవుని మందిరం ఉంది. యెరూషలేం పట్టణం పరిశుద్ధమైన పట్టణం. యెరూషలేములో దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుని సహవాసం ఉంది. దేవుని ఆరాధన ఉంది. దేవుని బిడ్డలు అతనితో ఉన్నారు. యెరూషలేం పట్టణాన్ని వదిలిపెట్టేసి శాపగ్రస్తమైన పట్టణానికి దిగజారిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఆరాధన లేకుండా, సహవాసం లేకుండా, దేవునిలో ఉండే అనుభవం విడిచిపెట్టేసి ఆ యొక్క వ్యక్తి యెరూషలేము నుండి ఆ పరిశుద్ధమైన పట్టణాన్ని వదిలిపెట్టి, దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవుని సహవాసాన్ని వదిలిపెట్టి క్రిందికి దిగిపోతున్న పరిస్థితులు మనం చూస్తాం. గమనించండి, ఎప్పుడైతే దేవుని వదిలిపెట్టేశాడో, దేవుని చేయి వదిలిపెట్టేశాడో, దేవుని సహవాసాన్ని వదిలిపెట్టాడో, దేవునితో ఉండే అనుభవాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేశాడో అతని జీవితంలో కష్టం రావడం ప్రారంభించింది. అతన్ని సరిచేయడానికి, అతని జీవితాన్ని సరిచేయడానికి దేవుడు ఏం చేశాడంటే దొంగలను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. దొంగలు అతనికి ఉన్న సమస్తాన్ని దోచుకున్నారు. దేవుని వదిలిపెట్టేస్తే నీకు కలిగినవన్నీ కూడా పోగొట్టుకుంటావు. పరిశుద్ధతను పోగొట్టుకుంటావు, యథార్థతను పోగొట్టుకుంటావు, భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటావు, దేవునిలో ఉండే అనుభవాలను అన్నీ కూడా పోగొట్టుకుంటావు. దేవుడు నీకు ఇచ్చిన వరాలు కోల్పోతావు. దేవుడు ఇచ్చిన తలాంతులు కూడా కోల్పోతావు. దేవునితో సహవాసం వదిలిపెడితే నువ్వు భ్రష్టుడు అయిపోతావు, దరిద్రుడు అయిపోతావు, దిగంబరుడు అయిపోతావు. గమనించండి, దొంగలు ఏం చేశారంటే అతనికి కలిగిన సమస్తాన్ని దోచుకున్నారు. వస్త్రాలు దోచుకున్నారు, ధనాన్ని దోచుకున్నారు, సమస్తాన్ని దోచుకొని శారీరకంగా అతన్ని కొట్టి హింసించి ఏం చేశారంటే కొర ప్రాణంతో అతన్ని వదిలిపెట్టారు. ఎంత భయంకరమైన దుస్థితి! యెరూషలేం పట్టణంలో సంతోషంగా ఉండేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు, సమాధానంగా ఉండేవాడు, మేలుకరంగా జీవించేవాడు. దేవునితో సహవాసం కలిగి దేవునిలో ఆనందించే అనుభవాన్ని కోల్పోయి యెరూషలేం పట్టణం నుండి దిగిపోయి దేవుని సహవాసాన్ని వదిలిపెట్టి తన పరిస్థితులు తారుమారైనట్లుగా మనం వింటున్నా. నీవు దేవుని వదిలిపెట్టేసావా? దేవుని సహవాసానికి దూరం అయిపోయావా? సంఘానికి దూరం అయిపోయావా? ఆరాధనకు దూరం అయిపోయావా? వాక్యానికి దూరం అయిపోయావా? మనల్ని పరిశీలించుకుందాం. ఇది దిద్దుబాటు కాలం కాదు, ఇది సిద్ధపాటు కాలం. కారణం ఏంటంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్న సూచనలు మనం చూస్తూ ఉంటాం. దేవునితో ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. గమనించండి ప్రియులరా, ప్రయాణికుడు యెరూషలేము నుండి యెరికో దిగిపోయి తన పరిస్థితుల్ని పోగొట్టుకున్న పరిస్థితులు చూస్తున్నాం. అలాగే మా ప్రియులరా గమనించండి, బెత్లెహేము రొట్టెల ఇల్లు, బెత్లెహేము రొట్టెల ఇల్లు, రొట్టెల ఇల్లు ఆహారం ఉంది, సమృద్ధి ఉంది. కానీ కరువు వచ్చింది. కరువు వచ్చిన కారణాన కడుపు ఆకలి నింపు తట్టుకోలేక తాత్కాలికమైనటువంటి పరిస్థితులకు గురైపోయి ఎలీమెలెకు, నయోమి తన ఇద్దరు కుమారులను తీసుకుని బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. కడుపు నింపుకోవడానికి, కరువు వచ్చిందని ఆకలి తెచ్చుకోవడానికి, తాత్కాలికమైనటువంటి శ్రమలు సహించలేక కేవలం కడుపు నింపుకోవడానికి బెత్లెహేము అనే రొట్టెల ఇల్లు వదిలిపెట్టి దేవుడుండే పట్టణాన్ని వదిలిపెట్టి ప్రియులరా శపించబడినటువంటి దేశం మోయాబు దేశం. ఎవరు మోయాబు దేశం? ఎటువంటిది?
మోయాబీలు ఎవరో తెలిసిన తన తండ్రి చేత సంతానం పొందినటువంటి లోతు కుమార్తె లేక సంతానం మోయాబీలు, అమ్మోనీయులు. దేవుడు వారిని విసర్జించాడు. 10 తరాలైనప్పుడు కూడా వారు నా సన్నిధికి రావడానికి అవకాశం ఇవ్వనని దేవుడు చెప్పిన మాటలు. శపించబడిన దేశం, దేవుడు విసర్జించిన ఆ దేశానికి రొట్టెలీలు వదిలిపెట్టి శపించబడిన దేశానికి వెళ్ళిపోయారు. ఆశీర్వదించబడిన స్థలంలో నుండి శాపగ్రస్తమైనటువంటి స్థలంలోకి వెళ్ళారు. బెత్లెహేములో దేవుని సన్నిధి ఉంది, దేవుని సహవాసం ఉంది, దేవుని బిడ్డలు ఉన్నారు, ఆదరించేవారు ఉన్నారు, పోషించేవారు ఉన్నారు. దేవుని చెయ్య వాళ్ళని ఎప్పుడు కూడా నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తాం. అటువంటి బెత్లెహేమును వదిలిపెట్టి వాళ్ళు మోయాబు దేశం వెళ్ళిపోయారు. మోయాబు దేశంలో జరిగిన సంగతి ఏంటో తెలిసిన దేవుడు అన్య స్త్రీలు మీరు వివాహం చేసుకోకూడదు, వారితో సంబంధ బాంధవ్యాలు చేసుకోకూడదని దేవుడు చెప్పిన రీతిగా దేవుని మాటను నిర్లక్ష్యపెట్టి త్రోసివేసి అన్యులతో సహవాసం చేసి తన 2 కుమారులకు మోయాబు స్త్రీలను వివాహం చేసినట్లుగా మనం చూస్తాం. గమనించండి, సమృద్ధి గల కుటుంబం ఏమైపోయిందంటే ఒంటరిగా మిగిలిపోయింది. ఎలీమెలకు చనిపోయాడు, అతని 2 కుమారులు చనిపోయారు, మహులోను కిల్యోను 2 కూడా చనిపోయారు. యవన కాలంలో కోడళ్ళు విధవరాళ్ళు అయిపోయారు. నయోమి కూడా విధవరాలు అయ్యింది. పుణ్యస్త్రీగా వెళ్ళినటువంటి నయోమి విధవరాలుగా మారింది. ఆశీర్వదించబడినటువంటి దేశంలో వెళ్ళినటువంటి ఆ బిడ్డలు, 4 వెళ్ళిన కుటుంబము ఒక్కరే మిగిలారు. తన కుమారులు కూడా కోల్పోయిన పరిస్థితుల్లో ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోయిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ప్రియులరా, దేవునితో సహవాసం మనం విడిచిపెడితే దేవుడు మనకు కలిగినవన్నీ కూడా నష్టపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. వాక్యం చెప్తుందంటే ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసాన్ని మనం కొనసాగిద్దాం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జీవము గల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి. ఇదిగో నేను ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఎవరైనా బలహీనంగా ఉన్నవారిని, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క పరిస్థితులు మీరు మార్చి ఆరోగ్యం దయచేయండి. ప్రభువా, విశ్వాసంలో బలపరచండి, నీ సాక్షులుగా వాడుకోండి. వింటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీతో సహవాసం కలిగి ఇదిగో నేను నిరంతరం నీ రాకడ పర్యంతం కూడా నీతో మేము సహవాసం కలిగి కొనసాగించడానికి నీ కృప దయచేయండి. సహవాసం లేని బిడ్డలు ఏవైతే నష్టపోయారో ఆ మాటలన్నీ కూడా మాకు తెలియచేశారు. అటువంటి పరిస్థితులకు మేము వెళ్లకుండా యోబు వలె ఆశీర్వదించబడిన జనాంగంగా మేము ఉండడానికి సహాయం చేయమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని, ఈ రక్షణ మార్గం టీవీ సిబ్బందిని, యాజమాన్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక మంది వర్తమానాలు అందించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ ఛానల్ ఉండడానికి సహాయం చేయమని యేసునామం అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.